ప్రపంచంలో పేరొందిన సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. వాటిలో కొన్ని సంచలన సంఘటనలు, హృదయ విదారక సంఘటనలు ఉంటాయి. కరోనా వంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రపంచ చరిత్ర గతిని మార్చే సంఘటనలు అందులో అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలాంటిదే ఇజ్రాయిల్ సైన్యం గాజా స్ట్రిప్ నగరంపై చేసిన అరాచక దాడి అని చెప్పవచ్చు. ఈ ఆధిపత్య ప్రతీకార దాడిలో 40,000 మరణాలు నమోదయ్యాయి. అంతేకాదు 92,000 మందికి పైగా గాయపడ్డారు. గాజాలో 85% మంది ప్రజలు ఇండ్లను విడిచి వలస వెళ్లిపోయారు. ఇజ్రాయిల్ ప్రతీకారం గాజాలో వేల మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతోంది. ఈ వైపు కాల్పుల విరమణ, మరోవైపు దాడుల తీవ్రత కూడా కొనసాగుతోంది. గాజా వ్యాప్తంగా శ్మశాన వైరాగ్యం రాజ్యమేలుతోంది. ఇదిలా ఉండగా యుద్ధ సమయంలో సరిహద్దులు దాటిపోయిన జనం ఇప్పుడు కాలి నడకన గుర్రం బళ్లలో తిరిగి స్వదేశం చేరుకుంటున్నారు. మరోవైపు శిథిలాల కుప్పగా మారిన గాజాలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వందల కొద్దీ లారీల్లో నిత్యావసరాలు, ఔషధాలు వస్తున్నాయి. 15 నెలల భీకర యుద్ధం ధాటికి అంధకారమయమైనటువంటి గాజా స్ట్రిప్ వీధుల్లో ఎట్టకేలకు శాంతి రేఖలు ప్రసరించిన యుద్ధం మిగిల్చిన విధ్వంస ఛాయలు మాత్రం తొలగిపోలేదు. హమాస్, ఇజ్రాయిల్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంతో ఎట్టకేలకు తుపాకుల మోత, క్షిపణుల దాడులు ఆగిపోయాయి. ఇజ్రాయిల్ సంగీత విభావరి నుంచి హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి బందీలుగా మార్చుకున్న 3 మహిళల్ని మధ్యవర్తుల పర్యవేక్షణలో ఇజ్రాయిల్ సరిహద్దుల్లో సైన్యానికి అప్పగించారు. అటు ఇజ్రాయిల్ జైళ్లలో మగ్గుతున్న 50 మంది హమాస్ ఖైదీలను గాజా వైపు వదిలిపెట్టారు. పెద్ద ఎత్తున జనం గుమికూడి ఈ మార్పిడి దృశ్యాలను చూశారు. ఇక్కడితో ఈ యుద్ధం చల్లబడ్డట్టేనని జనం కేరింతలు కొట్టారు, డాన్సులు చేశారు. అయినా సరే గాజా వైపు ఇంకా అశాంతి, నిశ్శబ్దం రాజ్యమేలుతూనే ఉంది. ఎందుకంటే అక్కడ చూడ్డానికి ఒక్క ఇల్లు కూడా ధ్వంసం కాకుండా లేదు. అపార్ట్మెంట్లు నిలువున కుప్పకూలిపోయాయి. వీధులన్నీ భవన శిథిలాల కుప్పలుగా మారాయి. మిస్సైల్స్ దాడుల్లో ధ్వంసమైన తమ ఇళ్లను వెతుక్కుంటూ వస్తున్న పాలస్తీనియన్లకు ఏ వీధిలో చూసినా వందలు వేలుగా మృతదేహాలే స్వాగతం పలుకుతున్నాయి. ఆ దృశ్యాలు యుద్ధం తాలూకు మారణ హోమాన్ని గుర్తుకు తెస్తున్నాయి. గాజా స్ట్రిప్ పై వేలాది టన్నుల పేలుడు పదార్థాలను కుమ్మరించింది ఇజ్రాయిల్. ఈ బాంబులు, వైమానిక దాడులు పాలస్తీనియన్లకు జనావాసాలు లేకుండా అయిపోయాయి. దాదాపు మొత్తం కూడా శ్మశానాలుగా మార్చేశాయి. శాంతి ఒప్పందం కుదిరిందన్న వార్త తెలియడంతో పునరావాస శిబిరాల్లో జీవిస్తున్న గాజా వాసులు తిరిగి స్వస్థలాలకు కాలినడకన గుర్రపు బళ్లల్లో చేరుకుంటున్నారు. స్థానికులకు ఎటు చూసినా వర్ణనాతీత వేదన దృశ్యాలే కనిపిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజల ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాటి కింద స్థానికుల జ్ఞాపకాలతో పాటు కలలన్నీ చెదిరిపోయాయి. కొందరు ఆత్మీయులను పోగొట్టుకుంటే మరికొందరు సర్వస్వాన్ని కోల్పోయారు. ప్రతి ముఖం మీద విషాద చారికలే కనిపిస్తున్నాయి. గాజా స్ట్రిప్ అంతటా ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు, బంకర్ బస్ట్ బాంబుల ధాటికి సగం ఆస్పత్రులు, 4 అంతస్తుల సెల్లార్లతో సహా ధ్వంసమయ్యాయి. మిగిలినవి సైతం పాక్షికంగానే పనిచేస్తున్నాయి. వాటిల్లోనూ సాధారణ సూది మందు, బ్యాండేజ్, కాటన్ వంటి వాటిని అత్యంత జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వైద్యారోగ్య సంస్థల్ని మళ్లీ పునర్నిర్మించాల్సింది. రోడ్లు, మౌలిక సదుపాయాల పరిస్థితి మరి అధ్వాన్నంగా ఉంది. శిథిలాలు తొలగించాక ఏర్పడ్డ ఖాళీ బాటే ఇప్పుడు అక్కడ రోడ్డుగా ఉపయోగపడుతోంది. సొంతిళ్లు బాంబు దాడిలో ధ్వంసమయ్యాక శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నా సరే పాలస్తీనియన్లను ఇజ్రాయిల్ వైమానిక బలగాలు వదిలేయలేదు. క్యాంపులపై బాంబుల వర్షం కురిపించడంతో కళ్ల ముందే కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన వాళ్ళు ఇప్పుడు ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్నారు. పాలస్తీనా వాసులను యుద్ధ భయం ఇంకా వెంటాడుతోంది. మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారిని పట్టించుకున్న నాథుడే లేడు. ఎందుకంటే ఆ సమస్యను తీర్చేందుకు సైకియాట్రిక్ డాక్టర్ కూడా ఎవరూ లేరు. అంతేకాదు మందులు కూడా లేకపోవడమే కారణంగా నిలుస్తోంది. యుద్ధం నిలిచిపోయాక సహాయక, అన్వేషణ బృందాలు అవిశ్రాంతంగా కష్టపడుతూ మరో శ్రామిక యుద్ధం చేస్తున్నాయి. శిథిలాల కింద మృతదేహాల నుంచి వెలువడుతున్న దుర్వాసన మధ్యే వాళ్ళు శిథిలాల తొలగింపు పనులు చేస్తున్నారు. వీధిని చక్కదిద్దేందుకు ఏ వీధిలోకి వెళ్ళినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. కూలిపోయిన భవనాల కింద చాలా మంది చిక్కుకున్నారు. వారంతా జీవించి ఉన్న ఆశ్చర్యం ఉండకపోవచ్చు. పూర్తి విధ్వంసానికి గురైన పాలస్తీనా భూభాగంలో పునర్నిర్మాణ ప్రక్రియకు చాలా సమయం, అత్యధికంగా ఖర్చు కూడా చేయాల్సి ఉంటుంది. గాజాలోని ఐక్యరాజ్య సమితి కూడా ఇదే చెబుతోంది. అసలు
గాజా స్ట్రిప్ అన్న ప్రాంతం జనావాస వ్యవస్థను కోల్పోయింది. మళ్ళీ కుటుంబాలు, కమ్యూనిటీలను పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల అత్యవసర అవసరాల్ని తీర్చడానికి గాజా ప్రజారోగ్య వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టేందుకు 60 రోజుల ప్రణాళికతో చర్యలు చేపడుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వేలాది మంది జీవితాన్ని మార్చేసిన గాయాలను మాన్పేందుకు చాలా కాలం పడుతుందంటున్నారు పరిశీలకులు. ఈ ప్రణాళికలో భాగంగా గాజా స్ట్రిప్లో ఆసుపత్రులకు మరమ్మత్తు చేయడం, దాడుల్లో తీవ్రంగా ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో తాత్కాలిక క్లినిక్లను ఏర్పాటు చేయడం, ప్రజల్లో పోషకాహార లోపాన్ని పరిష్కరించడం చేయనున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చూడడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గాజాపై దాడుల్లో చనిపోయిన వాళ్లలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. తమ సిబ్బందిలో 48% మంది ఇక ఈ ఘర్షణల బాధితులున్నారని, కొందరు మరణించగా మరికొందరు గాయపడ్డారని, ఇంకొందరు నిర్బంధంలో ఉన్నారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. గాజాలోని 85% వాహనాలు ధ్వంసమయ్యాయి, 17 కార్యాలయాలు దెబ్బతిన్నాయని గాజా సివిల్ డిఫెన్స్ తెలిపింది. ఆదివారం కాల్పుల విరమణ ప్రారంభం కావడంతో స్థానికుల ముఖాల్లో ఆనందం వచ్చి చేరింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తే ఆ కాస్త ఆనందం కూడా ఆవిరయ్యేలా కనిపిస్తోంది. గాజా అంతటా 60% నిర్మాణాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని ఐక్యరాజ్య సమితి గతంలో అంచనా వేసింది. చాలా ఆలస్యంగా కుదిరిన శాంతి ఒప్పందం అమలయ్యే నాటికి మరింతగా దాడులు జరగడంతో నేలమట్టమైన నిర్మాణాల సంఖ్య మరింత పెరిగింది. ప్రస్తుతం కాల్పులు ఇరువైపులా ఆగిపోవడంతో సహాయక బృందాలు కూడా రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ దాడుల నుంచి ఎలాగోలా తప్పించుకొని గాయాల పాలు కాని స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాల కింద మృతులను అన్నింటినీ తొలగించడానికి కనీసం 100 రోజుల సమయం పడుతుందని అన్వేషణ బృందాలు అంచనా వేస్తున్నాయి. శిథిలాల తొలగింపునకు అవసరమైన బుల్డోజర్లు, ఇతర పరికరాల కొరత కూడా తీవ్రంగా ఉంది. దీంతో వెలికితీత మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దాడుల ధాటికి అన్ని వాణిజ్య సముదాయాలు మూతపడ్డంతో పని దొరకడం కూడా కష్టంగా ఉంది. స్థానికులకు ఆదాయం కాదు కదా, ఆశ్రయం కూడా లేకపోవడంతో గాజాలో బతకడం కూడా పెద్ద అస్తిత్వ పోరాటంగా మారింది. కాల్పుల విరమణ జరిగిన వెంటనే మానవతా సంఘాలు ఆహారం, నిత్యావసర వస్తువులు, ఔషధాలను అందించడం మొదలుపెట్టాయి. ఒక్క ఆదివారం రోజే 630 లారీల నిండా నిత్యావసర వస్తువులు, ఆహారం, ఇతర సరుకులు గాజాలోకి ప్రవేశించాయి. సోమవారం మరో 915 లారీలు గాజాలోకి వెళ్లాయని ఐక్యరాజ్య సమితి తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే ఇంతటి భారీ స్థాయిలో మానవతా సాయం అందడం ఇదే మొదటిసారంటున్నారు పరిశీలకులు.